డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ ఫ్రీగా ఇచ్చింది. ఒక కేసీఆర్ గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఫ్రీగా ఇచ్చింది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎందుకు 10,000 6 లక్షల వసూలు చేస్తుంది? ఇది ఎక్కడి స్కీమో నాకైతే అర్థం కాల. ఇది ఎలాంటి స్కీమ్ అర్థం కాల. నేను చాలా సంవత్సరాలుగా గవర్నమెంట్ ఇల్లు ఇస్తున్నారు, తర్వాత గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ కొన్నేళ్ళకి సపోర్ట్ కూడా చేస్తున్నారు. కానీ ఇదేంటో 10,000 కట్టడం, తర్వాత 6 లక్షలు కట్టడం, ఇది ఏ రకమైన స్కీమో? ప్రజలను మభ్యపెట్టడానిక? ప్రజల సొమ్ము మరి 10,000 ముందు కట్టగలిగే శక్తి అందరికీ ఉంటుందా? అది కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు అది కట్టుకోగలుగుతారు, వస్తే పోతుందని. మరి అలాంటి వాళ్ళకి ఇల్లు వస్తుందా? ఇప్పుడు పేదవాడు నిరుపేదవాడు అయితేనే కదా ఇల్లు కోసం చూసేది. మరి 10,000 ఎట్ టైం కట్టాలంటే ఎంత కష్టం అది. ఇప్పుడు భర్త లేనటువంటి ఒక ఆమె ఉందనుకోండి, వారికి ఒకరో ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆమె పిల్లల్ని పోషించుకుంటూ పిల్లల్ని చదివించుకోవాలా, లేకపోతే ఇప్పుడు 10,000 కట్టాలంటే వెంటనే కట్టాలా? వాళ్ళు కట్టారనుకో కష్టపడి, ఆ ఇల్లు వస్తుందా? ఇల్లు ఒకవేళ వచ్చిందనుకో 6 లక్షలు ఎక్కడి నుంచి కట్టాలి? ఇవన్నీ కూడా ఈ ఛేదించలేని ప్రశ్నలా కనపడుతున్నాయి తప్ప నిజంగా వాస్తవంగా వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లా. దీనిపైన మరొకసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఈ పథకం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం. హైదరాబాద్ పరిధిలో 1 లక్ష ఇల్లు ఇస్తారా, లేకపోతే డబ్బులు ఇస్తారా? మరి 6 లక్షలు కట్టాలన్నా 10,000 కట్టాలన్నా డబ్బులు ఉన్నవాడే కట్టగలుగుతాడు, డబ్బులు లేనివాడు ఎక్కడి నుంచి కడతాడు? కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇల్లు ఇస్తారేమో అనిపిస్తుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే స్కీమ్ లా కనపడుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీకి దీనివల్ల ఎలాంటి మంచి చేయకూడదేమో అనిపిస్తుంది నాకు. 2028 అనుకుంటా కదా ఇది. 2028లోనే ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 2028లో ఈ ఇళ్ల రగడ, ఈ ఇళ్ల గొడవ, ఈ ఇళ్ల తాలూకు స్కీము ఇది చాలా ఇబ్బందికరంగా మారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చే కార్యక్రమాలు కనపడుతుంది. 10,000 రూపాయలు ఎవరు కడతారండి? నాకు అర్థం కావట్లా. పేదవాళ్ళకి నువ్వు ఎంక్వైరీ చేయండి, వాళ్ళు వాస్తవంగా నిజంగా అర్హులా కాదా అనేది ఆలోచించి ఇల్లు ఇవ్వాలి తప్ప ఇలా 10,000 కట్టండి అంటే నేను కూడా కడతాను, నాకు ఇల్లు ఇస్తారా? ఇప్పుడు మా దగ్గర డబ్బులు 10,000 ఉంటాయి, 20,000 ఉంటాయి, కడతాం, ఇచ్చేస్తారు ఇల్లు. అంటే పూర్తిగా అర్హుల్ని ఎంచి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి కుటుంబాలను ఎంచుకుని ఇవ్వాల్సింది పోయి ఈ స్కీమ్లు ఏంటో, ఈ గొడవ ఏంటో నాకైతే అర్థం కావట్లా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకో ఆ ప్రభుత్వాన్ని అది నాశనం చేసుకోవడానికి చేస్తున్నటువంటి స్కీములు ఏమో అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ. మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.